తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఆకాశములు మహా ఆకాశములు సృష్టించిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు. నాయన నీ సజీవ వాక్యమేమో నాయన తండ్రి ధ్యానిస్తుండగా ప్రభువా, మమ్మల్ని నాయన తండ్రి సిద్ధపరచమని వేడుకుంటున్నాము ప్రభువా. నీ మాట మా నోట ఉంచి ప్రభువా, నాయనా తండ్రి మీరే మాట్లాడి ప్రభువా, విన్నవారందరికీ నాయన ప్రభువా గొప్ప కార్యములు జరుగులాగా సహాయమును దయచేయమని ఈ సమయము నీకే అప్పగిస్తూ మమ్మల్ని మీ పాదము చెంత సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. విశ్వాసపు కొదువు. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాము, కానీ మన కనపరుస్తున్న విశ్వాసము సరిపోతుందా అనే విషయం ఈరోజు మనం ధ్యానించుకుందాం. నీ విశ్వాసమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. నీ విశ్వాసమును చూచి యేసుక్రీస్తు ప్రభు ఆ శతాధిపతికి చెప్పినట్టు నీ ఎడల చెప్పగలుగుతున్నాడా? ఎలాంటి విశ్వాసము నేను ఇశ్రాయేల్లో కూడా నేను ఎన్నడూ అలాంటి విశ్వాసము మనం కనపరచగలుగుతున్నాం. అన్నీ బాగా ఉన్నప్పుడు మన విశ్వాసం బాగుంటుంది. సహజంగా మనుషులకి ఇదొకటి ఏమిటంటే లోపము. అన్నీ బాగున్నప్పుడు దేవుని యందు మన విశ్వాసము బాగుంటుంది. కానీ పరిస్థితులు మనకి వ్యతిరేకముగా, మనకు అనుకూలంగా లేకపోయినప్పుడు మన విశ్వాసములో ఎందుకో వెనకంజు వేస్తాం. మనం విశ్వాసము పూర్తిగా తొలగిపోదు, కానీ నమ్మవలసినంత విశ్వాసము మనకి దేవుని ఎడల ఉండదు. ఆ విషయము ఈరోజు మనం చర్చించుకుందాం. ఒకవేళ ఆ కోవలోని, ఆ బాటలోని ఈ సమయంలో నువ్వు ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో అలాంటి విశ్వాసపు బాటలో నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసాన్ని నువ్వు దృఢపరచుకోవాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము తృప్తి పరచలేము. అసలు విశ్వాసము గురించి మనం కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథములోని 41వ అధ్యాయము 13వ వచనము మనం చూద్దాం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇది నిజమా కాదా? నిజమే కదా, అయినా మనం భయపడతాం. ఇది వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే, ఇది సత్యము. కానీ ఈ సత్యాన్ని ఎందుకు మనం నమ్మలేకపోతున్నాము? దేవుడు ఏమంటున్నాడు? నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. మనుషులు చేసిన వంటి సహాయము కాదు దేవుడు చేసేది. దేవుడు ఏ పని చేసినా అది పూర్తి చేసే తీరుతాడు. నువ్వు ఊహించిన దానికన్నా, అనుకున్న దానికన్నా అత్యధికమైన మేలే దేవుడు చేసి తీరుతాడు. ఎలా సహాయం చేస్తాడంట? మన చెయ్యి పట్టుకొని నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చెయ్యి పట్టుకొనుచున్నాను అంటే విడిచిపెట్టలేదంట. దేవునికి స్తోత్రము. నీ అక్కడ ఏమిటి? ఇట్ ఈస్ అ కంటిన్యూయస్ టర్మ్. గమనించాలి, అక్కడ ఏమంటున్నాడు? పట్టుకున్నాను అనలేదు. ఏమిటంటున్నాడు? పట్టుకొనుచున్నాను. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే నేను విడవకుండా నీ చెయ్యి నేను పట్టుకొనుచున్నాను, విడవను, నీ చెయ్యిని విడవను. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అడగండి. ప్రతికూల పరిస్థితుల్లో ఎందుకు మనం మన విశ్వాసములో వెనకడుగు వేశాము? దేవుడేమో నీ చెయ్యి నేను పట్టుకొనుచున్నాను, నీకు సహాయము చేసేది నేనే అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మన విశ్వాసము ఆయా సమయాల్లో తగ్గిపోవచ్చున్నది? అడిగారా ఎప్పుడైనా? ఆలోచించారా? అన్నీ బాగుంటే విశ్వాసము బాగుంటుందండి. బాగోలేనప్పుడే నిజమైన విశ్వాసం మనం కనపరచాలి.
అలాంటి స్థితిలోనే ఉండాలని దేవుడు కూడా ఆశ కలిగి ఉన్నాడు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చిందో, మరణకరమైన స్థితిలో ఉన్నారా, ఎలాంటి అపాయము కలిగినా కూడా నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీకు సహాయము చేస్తాడని? 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు మీ గురించి చింతిస్తున్నారంట? దేవుడు చింతిస్తున్నాడు కదా. అమ్మ, కొన్నిసార్లు మీరు మనుషులు తట్టు చూస్తారు, ఈయనకి అసలు చింతే లేదు ఏ విషయంలో. నేను ఇంత చింతపడుతున్నాను, నా భర్తకి చింతే లేదు. నేను ఇంత చింతిస్తున్నాను, ఈమెకి అసలు ఏమీ లేదు. ఒక్కరిని చూసుకొని అవసరం లేదమ్మా. నీకు ఏదైనా చింత ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీ చింత ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ గురించి చింతించేవాడు నీకు తోడై ఉన్నాడు, నీ చెయ్యి పట్టుకొనే ఉన్నాడు, నీకు సహాయం చేయటానికి నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. నీ యావత్తు కాస్త చింత అని మాత్రం దేవుడు అక్కడ అనలేదు. యావత్తు అంటే దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చింతించటము వలన మోరెడు అడుగు ఎవడైనా పెరగగలుగుతాడా? సో మీ చింత వేస్ట్ అంటున్నాడు దేవుడు. చింతించటము మానేసి నీ యావత్తు చింత ఆయన మీద మోపి, ప్రభువా ఇంకా ఈ విషయమై నేను చింతించను, నీ చేతుకు అప్పగించాను కాబట్టి నువ్వు దాన్ని బాగు చేసే నాకు తిరిగి ఇస్తావు అని విశ్వాసముతో నేను నిరీక్షణ కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రము. అమ్మా, ప్రవాహము వలె నీ శత్రువు నీ మీద ఒక ప్రవాహము వలె లేచినా కూడా దేవుడు నీ యొద్దకి రానియడమా. అంత గొప్ప దేవుడు. అందుకనే ఏ పరిస్థితిలోనైనా విశ్వాసము కొదువు కానీయకండి. Let there be no lack of faith in any circumstances. కీర్తనల గ్రంథములో 56వ కీర్తన 3వ వచనములో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది, చూడండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఏమిటంట? నేను భయపడినప్పుడు నేను ఎవరిని ఆశ్రయించుచున్నాను? మీరే చెప్పాలి. మీరు భయపడినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? ఊరుకోండి. ఎవరిని ఆశ్రయిస్తారు? పోలీసు, కోర్టులు, అధికారులు, ప్రధానులను, ఇంకా ఎవరెవరినో ఆశ్రయిస్తారు. కానీ దేవుని దగ్గరికి పోము మనం. ఎందుకో తెలుసా? ఆయన చెయ్యలేడేమో అని. అమ్మా, నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము ఏమిటంట? దేవునికి స్తోత్రము. అందుకనే తొందరపడకండి. విశ్వాసము తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా మనం మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ సహాయం చేస్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే వీరు ఈ సహాయం చేస్తారు. అమ్మా, నువ్వు ముందు మనుషుని దగ్గరికి వెళ్ళి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళావంటే దేవుణ్ణి అవమానించిన దానిగా, అవమానించిన వానిగా ఉంటావు. జాగ్రత్తగా ఉండండి. అందుకనే అంటాడు, యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి చదువు. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఏమి ఉండొద్దు అంటున్నాడు? మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో, క్రీస్తు గూర్చిన విశ్వాసమును, విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. చదువునాను. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠముకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు ఒక్కొక్కటి చూద్దామండి. ఏమిటంట? సహజంగా మనుషులకి అలవాటు ఏమిటంటే, మంచి బట్టలు వేసుకున్నారనుకోండి, బహుశా వారు ఇంకా ఎక్కువ ఇస్తారేమో అని ఒక నమ్మకం.
వేషధారణను బట్టి వారిని నమ్మకండి, వాళ్ళు కట్టు వస్త్రాలను బట్టి వారిని నమ్మకండి. బాగా సూటు బూట్ వేసుకొని మంచి కారు ఉంటే మీరు సహాయం కోరటానికి వెళ్తే సహాయం దొరుకుతుందని ఆలోచన పెట్టకండి. పేదవాడిని కూడా రాజుగా చెయ్యగలిగితే ఆయన రాజుగా అయిన తర్వాత దేవునికి ఇంకెంత బహుగా ఇవ్వగలుగుతాడండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గొర్రెలు కాసే దావీదుని ఏం చేశాడు దేవుడు? రాజుగా చేశాడు. నేనేమిటి, నా స్థాయి ఏమిటి అని సౌలుకి చెప్తాడు. నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నంత వాడినా అంటాడు. ఎంత గొప్ప మాట. అందుకనే ఎవ్వరిని చిన్న చూపు చూడకండి, ఎవ్వరిని చిన్న చూపు చూడకండి. నీ విశ్వాసము వాడు వేసుకున్న సూటు బూటు మీద, వాడు గడియారాల మీద, వాడు బంగారం మీద, కొంతమంది రోల్డ్ గోల్డ్ కూడా వేసుకొని వస్తారు, జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారిని నువ్వు నమ్మి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావంటే దేవుడిని సంఘములోనే నువ్వు అవమానించిన దానిగా వాడిగా ఉంటావు. చూడండి, చక్కటి మాట రాయబడింది. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఎంచుకున్నాడంట? గొప్పవారిని ఎంచుకున్నారా, పేదవారిని ఎంచుకున్నాడా? చెప్పండి, పేదవారినే కదా. అందుకనే అమ్మ, ఎవరి మీద నమ్మకం పెట్టాలో, నమ్మకం పెట్టకూడదో, ఎవరిని విశ్వసించాలో, ఎవరిని విశ్వసించకూడదో నేర్చుకోమంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మనుషుల మీద విశ్వసిస్తున్నారు, నా మీద కన్నా మీ వృత్తి మీద మీరు విశ్వాసము కలిగి ఉన్నారు, కానీ నా ఎడల కొదువైంది మీ విశ్వాసము. మీరు జీతమిచ్చే యజమాని మీద మీకు విశ్వాసం ఉన్నది, కానీ రక్షణ నిత్య జీవం ఇచ్చే నా మీద మీ విశ్వాసము కొదువైంది అని దేవుడు ఈరోజు జ్ఞాపకము చేస్తున్నాడు. అన్నిటినీ నమ్ముతున్నారు, అందరినీ నమ్ముతున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి నన్ను చేత కాని వాడిగా మీరు చేస్తున్నారు, ఈ లోకానికి చూపిస్తున్నారు అని దేవుడు మరలా మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఎంత తొందరగా చూడండి విశ్వాసం తప్పిపోయిందో. అద్భుతాలు చేశాడు దేవుడు. ఎర్ర సముద్రముని 2 పాయలు చేశాడు. అన్నీ చేశాడా లేదా? చెప్పండి, చేశాడా లేదా? మీ జీవితాల్లో చేశాడా లేదా అద్భుతాలు? చెయ్యకపోతే ఎందుకు విశ్వాసము తగ్గిపోతుంది? చేసినప్పుడు మాత్రం అందరూ స్తోత్రము స్తోత్రము స్తోత్రారుడా హల్లెలూయా స్తోత్రం అంటారు, కానీ చెయ్యకపోతే మాత్రం ఏడుపు మోకాలు పెట్టుకొని సంఘానికి వస్తారు. అయ్యా పాస్టర్ గారు, ఏమీ అవటం లేదు నా జీవితంలో. చేసేవాడు నీకు తోడు ఉన్నాడు, ఎందుకు భయపడతావు? సమస్తము నీకు సమకూర్చి ఇచ్చేవాడు నీకు తోడుగా ఉన్నాడు, నీ చెయ్యిని విడిచిపెట్టని వాడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు ఇంకా ఏడుపు? ఎందుకు ఇంకా భయము? ఎందుకు ఇంకా భీతి? చూడండి ఎంత విశ్వాసపు కొదువు ఉందో మనకి మన జీవితంలో. యోబు అన్నీ పోయిన తర్వాత ఏమంటంట? యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోయాడు, ఆయనదే, నాది ఏమీ లేదు. ఆ ఉద్యోగం ఆయననే ఇచ్చాడు, ఈ ఇల్లు ఆయననే ఇచ్చాడు, నా వేసుకున్న బట్టలు ఆయననే ఇచ్చాడు, జ్ఞానము ఆయననే ఇచ్చాడు, ఆరోగ్యం ఆయనే ఇచ్చాడు, అన్నీ ఆయననే ఇచ్చాడు. ఆయన తీసుకుంటే ఏమిటి తప్పు? ఏమిటి తప్పు? ఎందుకు నా విశ్వాసము తగ్గిపోవాలో? ఇచ్చిన వాడి నుండి తిరిగి ఇవ్వడా? తీసుకుంటే పరీక్షించటానికి మాత్రమే తీస్తాడమ్మా నీ దగ్గర నుండి దేవుడు. ఏదైనా పరీక్షించటానికి మాత్రమే, నీ విశ్వాసాన్ని ఇంకా మెరుగుపరచటానికి మాత్రమే దేవుడు నీ యొద్ద నుండి కొన్ని తీస్తాడు. అప్పుడే నీ నిజమైన విశ్వాసము నువ్వు దేవునికి కనుపరుస్తావు. ఎంత గొప్ప విశ్వాసిగా ఉన్నావు, విశ్వాసుడుగా ఉన్నావు,
పరీక్షించటానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని తీసివేస్తాడు నీ దగ్గర నుండి. ఆ సమయంలో నువ్వు ఎలాంటి విశ్వాసము కనపరుస్తున్నావు, ఆ సమయంలో నీ విశ్వాసము కొదువైతే ఎంత దౌర్భాగ్యమో తెలుసా అమ్మా. ఆ కోవలో మనం ఉండకూడదు క్రైస్తవులుగా. చదువునానా? లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలు ఏం చేయాలంటే అమ్మా, సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మోషే లేడు. మోషే లేకపోతే సబ్స్టిట్యూట్ ఎవరు? అహరోను. అహరోను దగ్గరికి వెళ్దాం. అరే, ఈ సంఘంలో ఏం జరగటం లేదు, పక్క సంఘానికి వెళ్దాం. ఈ సంఘంలో ఏం జరగటం లేదు, నీలో ఏం జరగటం లేదు. నీవే కదా సంఘము, మనమే కదా సంఘము. ఇలాంటి కోవలో ఉంది క్రైస్తవ్యం ఈరోజు. ఆ సంఘములో అద్భుతాలు, ఈ సంఘములో ఏమీ లేదు. అమ్మా, నీ విశ్వాసము ఎక్కడున్నా స్థిరముగా ఉంటే అది దేవునికి చాలుమా. ఏ సంఘములో ఉన్నా నీ విశ్వాసము దృఢముగా ఉంటే నీ విశ్వాసమును బట్టి దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏం సెలవిస్తుంది? నీ విశ్వాసము నిన్ను, సంఘము కాదు, నీ విశ్వాసము నిన్ను. నువ్వు ఎన్ని సంఘాలకి తిరిగినా కూడా నీకు విశ్వాసము కొదువైతే ఏ సంఘములో కూడా నువ్వు సమాధానము పొందుకోలేవు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనము. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమేక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా, ఆ ప్రజలను చూచి ఎంతగా దేవుడు కోపగించాడంటే మోషేతో చెప్తున్నాడు, ఇంకా ఎంతకాలం ఈ అవిశ్వాసుల మధ్యలో నేను ఉండాలి? వారందరినీ నాశనము చేసి నీతో నూతనముగా మరొక ఏమిటి జనములు నేను పుట్టిస్తానంటున్నాడు. ఆ పరిస్థితి దయచేసి మీ జీవితంలో, మీ ఇంటిలో రానియకండి. నీ విశ్వాసమును బట్టి దేవుని ఉగ్రత మీ మీదకి రానివ్వకండి. అవిశ్వాసులుగా, విశ్వాసము కొదువ ఏమాత్రము క్రైస్తవునికి ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవునికి విశ్వాసము కొదువుగా ఉండకూడదు. కొదువుగా ఉన్నప్పుడు ఇంకా బలమైన ప్రార్థనలు చేయండి, ఇంకా ఎక్కువగా మొరపెట్టండి, ఇంకా ఎక్కువగా ప్రార్థించండి, ఏడవండి. ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ విశ్వాసము నుండి మాత్రం మీరు తప్పిపోనికండి. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, ఏమిటంట? మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు. వారి అవిశ్వాసము మూలన పిల్లలకి ఎంత కష్టమో చూడండి. విశ్వాసము వాళ్ళకి కొదువైపోయింది, తొలగిపోయారు విశ్వాసం అందు. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ విల్ బ్రింగ్ డిజాస్టర్ అపాన్ అవర్ లైఫ్స్. ఎప్పుడైతే విశ్వాసము తగ్గిపోతాదో అక్కడే శ్రమలు ఎక్కువగా ఉంటాయి. మన విశ్వాసాన్ని పరీక్షించటానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. యోబు వంటి విశ్వాసం మనము కలిగి, పౌలు వంటి విశ్వాసము కొరింథీయులకు పత్రికలో అంటాడు. ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమని నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని
మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదువను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. పౌలు చెప్తున్నాడు అక్కడ సంఘానికి, ఎలాంటి స్థితులు మేము ఎదుర్కొన్నామో మీకు తెలియాలి, ఎందుకంటే మీ విశ్వాసం ఇంకా దృఢపరచబడాలి. కాబట్టి వాళ్ళు అనుభవించిన శ్రమల గురించి వారు చెప్తున్నారు. గ్రేట్ ప్రెషర్, ఫార్ బియాండ్ అవర్ అబిలిటీ టు ఎండ్యూర్, సో దట్ వీ డిస్పేర్డ్ ఆఫ్ లైఫ్. అసలు బ్రతకాలనే ఆశ కూడా కోల్పోయిందంట వాళ్ళకి. అంతగా శ్రమ. ఉన్నారండి ఎవరైనా ఇంత శ్రమలు అనుభవిస్తున్నవారు? ఉన్నారండి? తట్టుకోలేనంత శ్రమలు ఎవరికైనా ఉన్నాయా? భరించలేని శ్రమలు అంటూ ఎవరికైనా ఉన్నాయా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. Indeed, we felt we had received the sentence of death. మరణదండము పొందుకున్నట్టు మేము ఫీల్ అయ్యాము. But this happened that we might not rely on ourselves, but on God who raises the dead. Hallelujah. చచ్చిపోయే వంటి పరిస్థితులు వచ్చినా కూడా మా మీద మేము నమ్మకం పెట్టుకోలేదు, కానీ సజీవులు చనిపోయిన వారిని తిరిగి మృతుల్లో నుండి లేవనెత్తే వాని మీదే మేము నమ్మకం ఉంచి ఉన్నామంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో ఈ విషయం చెప్తున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు చనిపోయినా నేను తిరిగి నిన్ను లేపుతానని. నేను చనిపోయినా తిరిగి నా దేవుడు నన్ను తిరిగి లేవనెత్తగలుగుతాడు. లేవనెత్తుతాడా లేదో? ఒకరోజు వస్తుంది కదా, మనమందరం తిరిగి సమాధుల్లో నుండి మనం తిరిగి ఆయన్ని కలుసుకోబోతున్నాము. సంతోషించండి అబ్బా. చచ్చిపోయినా కూడా ఒకరోజు తిరిగి లేచి ఆయన్ని మనం కలుసుకోబోతున్నాము. హల్లెలూయా, స్తోత్రము. అందుకనే విశ్వాసము కొదువుగా ఉండనీయకండి. బ్రతుకున్నంత వరకు శ్రమలుంటే ఉన్నాయి, లేకపోతే లేదు. కానీ ఏ విషయమై కూడా నా విశ్వాసము దేవుని యందు మాత్రము తగ్గిపోనీయకుండా నా విశ్వాసముని నేను కాపాడుకుంటానని మాట దేవునికి ఇవ్వండి. మార్కు 9వ అధ్యాయానికి వెళ్దాం. 19 నుండి 24 వచనాలు చదువుదాం. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? నేను ఎంతకాలము మీతో ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? బాబా ఏం మాటలండి ఇవి! ఎంత కొదువైపోయిందో విశ్వాసము చూడండి. ఎంతకాలము మిమ్మల్ని నేను సహించును. అయ్యా యేసయ్యా, ఈ మాట నా జీవిత కాలములో నేను వినకూడదయ్యా. ఈ మాట నేను వినకూడదయ్యా. ఆ స్థితిలో నేను కానీ నా కుటుంబం కానీ భార్యాభర్తలుగా మేము ఉండకూడదయ్యా. దయచేసి ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా ఒకటే చెప్పండి, నువ్వు నన్ను చంపినా నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావైన మేలు అనే విశ్వాసముతో బ్రతికే క్రైస్తవుడిగా ఉండటానికి కృపని నాకు అనుగ్రహించు ప్రభువా. చూడు ఏమంటున్నాడు యేసయ్య, చూడండి అక్కడ. చదువు. ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆ తండ్రి ఎన్ని సంవత్సరాలు చూశాడో ఆ కుమారుడిని ఆ స్థితిలో. ఈరోజు ఉన్నారు చాలామంది, నా భర్త మారాడండి, నా కొడుకు మారాడండి. మీరెవరయ్యా చెప్పటానికి? ఆ తండ్రి కూడా అదే కోవలో ఉన్నాడు, నమ్మలేకపోయాడు. శిష్యుల దగ్గరికి తీసుకొని వెళ్తే శిష్యులు దెయ్యంని ఎల్లగొట్టలేకపోయినారు. అందుకనే దేవుడు అంటాడు, ఎంతకాలము మీ మధ్యలో నేను ఉండాలి, ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని నేను సహించాలి. దేవునికి విసుగొచ్చేసింది అక్కడ. శిష్యులే చేయలేకపోతే ఇంకా ఆయన విశ్వాసం ఎలా ఉంటుందండి చెప్పండి. పాపం తండ్రి విశ్వాసం. కానీ తండ్రి ఒక మాట అంటాడండి,
24వ వచనంలో ఒక మాట అంటాడు చూడు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, ఆ. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయి. హల్లెలూయా. నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకము లేకుండా సహాయము చెయ్యి దేవా. హల్లెలూయా. రెండు విషయాలు, ఒకవైపు నమ్ముతున్నాడు అంటున్నాడు, అపనమ్మకము గురించి మాట్లాడుతున్నాడు. అపనమ్మకం ఎందుకు కలిగిందో తెలుసా? శిష్యుల వల్ల కలిగింది. చూడండి, మనుషుల వల్ల కొంతవరకే సాధ్యము. ఎక్కడైతే మనుషులు చేయలేరో అక్కడ దేవుని కార్యము నీ జీవితంలో ప్రారంభింపబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడే దేవునికి ఘనత, అప్పుడే దేవునికి మహిమ. నీకు శ్రమ ఎంత ఎక్కువైతే, చెయ్యలేనివి నీ జీవితంలో దేవుడు అనుమతిస్తే, అది నీ మహిమ కొరకు కాదు, దేవుని మహిమ కొరకు దేవుడు అనుమతించాడని విశ్వసించండి, నమ్మండి. దేవునికి స్తోత్రము. స్థిరముగా నిలబడదాము విశ్వాసములో, దృఢముగా ఉందాము విశ్వాసములో, నమ్మకముగా ఉందాము విశ్వాసములో. ఏ పరిస్థితి వచ్చినా కూడా నా విశ్వాసాన్ని తగ్గిపోనివ్వను దేవా అని ఆ దేవునికి మాట ఇద్దాము. ఈరోజు మనం అందరము కాసేపు ప్రార్థించుకుందాము, మోకరిద్దాము. ఈ సమయము నాకు ఎక్కువ ప్రార్థన కావాలి, ఎక్కువ ప్రార్థన కావాలి, బలమైన ప్రార్థనలు కావాలి, విశ్వాసపూర్వమైన ప్రార్థనలు కావాలి. చెప్పుదాము, ప్రభువా, మీ నోటితో ఒకవేళ మీరు జరగదు అని ఏ విషయమై మీరు మాట్లాడితే అదే విషయమై మీరు ఇప్పుడు ప్రవచించండి, ప్రకటించండి. దేవుని మాట ఆ పరిస్థితి మీద విడుదల చేయండి. మీరు విజయము పొందే తీరుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కందరాభాష్యకురా దేవ స్తోత్రము.